నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సమోసా జిలేబీ తింటే ఊబకాయం వస్తుందా? చిరుతిండ్లు అంత హానికరమా? స్వీట్స్ ఫుడ్స్ ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? అసలు ఈ సమోసా జిలేబీ లొల్లేంటి? పేదవాడి ఫుడ్ మీదే ఆంక్షల చర్చలు ఎందుకు? దేశవ్యాప్తంగా స్ట్రీట్ ఫుడ్స్ కు ఎంతో డిమాండ్ ఉంది. చిరుతిండ్ల వ్యాపారంతో వేలాది మంది ఉపాధి పొందుతున్న వారు ఉన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో చిరుతిండ్లు లభిస్తున్నాయి. పెద్ద స్టార్ హోటళ్ల రుచికి ఏమాత్రం తీసిపోకుండా స్ట్రీట్ ఫుడ్ అందిస్తున్నారు. దేశంలో ఒక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఆహారం ఫేమస్ ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ లో సమోసాలు, జిలేబీ, మిర్చి బజ్జీలు, పకోడీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడని వారు ఉండరు. చాలా మందికి సాయంత్రం అయిందంటే చాలు స్నాక్స్ ఉండాల్సిందే. అలాంటి వారి కోసం స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు వెల్లువిలుస్తున్నాయి. వేడి వేడి తిరిదిండ్లు అందుబాటులో ఉంటున్నాయి. స్ట్రీట్ ఫుడ్తో ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని గతంలో ప్రధాని మోదీ కూడా అన్నారు. పలు దేశాల నుంచి భారత్కు ఎన్నో రకాల ఫుడ్స్ వచ్చాయి. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి. వాటిపైన లేని వార్నింగ్స్ ఇప్పుడు భారతీయ సాంప్రదాయ వంటకాలపై ఎందుకు వస్తున్నాయి? సమోసా, జిలేబీ, పకోడీ లాంటి వాటిపై ఎందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు? సమోసా, జిలేబీ, బజ్జీలు ఆరోగ్యానికి హానికరమని ఏ డాక్టర్లు చెప్పారనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. తిరుతిండ్లతో బరువు పెరుగుతారని ఎలా చెబుతున్నారు? సమోసా, జిలేబీపై ఆరోగ్యానికి హానికరమంటూ నోటీస్ పెట్టాలన్న ఆలోచన సరికాదంటున్నారు చిరు వ్యాపారులు. పిజ్జా, బర్గర్ లాంటి ఆహార పదార్థాలని వదిలేసి పేదలు తినే ఇలాంటి చిరు వంటకాలని హానికరమంటూ ప్రమోట్ చేయడం సరికాదంటున్నారు. ఇదే అంశంపై కరీంనగర్ నుండి పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఆరోగ్యానికి హానికరం ఈ మాట మనం సిగరెట్ ప్యాకెట్ల మీద, గుట్కా ప్యాకెట్ల మీద చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు జిలేబీ పైన, అలాగే సమోసా ప్యాకెట్ల పైన ప్రభుత్వం ఈ నోటీస్ని పెట్టాలనేటువంటి యోచనలో ఉంది. అసలు సిగరెట్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్ల పైన ఉన్నటువంటి ఆరోగ్యానికి హానికరం అనేటువంటి నోటీసు ఈ జిలేబీ పైన, అలాగే సమోసా పైన ఎందుకు పెట్టాలనుకుంటుంది? అసలు ఈ జిలేబీకి, సమోసా తింటే నిజంగా ఆరోగ్యానికి హానికరమా? ఎలాంటి దీనిలో ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారు? అసలు ఎట్లా చేస్తూ ఉంటారు? మనం ఒకసారి అడిగి చూద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం ప్రభుత్వ నిర్ణయం ఆలోచన పైన. సాబ్ आप बोलिए, ये सिगरेट पैकेट और गुटखा पैकेट में रहते ना, ये इंजूरियस हेल्थ बोल के, ऐसा समोसा पैकेट में और जलेबी पैकेट में रहना बोल के सेंट्रल सरकार सोच रहे. अब क्या बोलते हैं ये सोच में? वो हेल्थ खराब करने का कुछ भी नहीं है इसमें. डेली यूज होता है, डेली बाहर फेंक देते. खराब करने का कोई चीज नहीं है. डेली अच्छा बनाते, अच्छा बेचते. गरीब लोग, अमीर लोग सब खाते हैं इधर. ठीक है सर. क्या क्या रहते आलू समोसा में? बस आलू, काबुली चना डेली यूज होता है, डेली निकाल लेते. ये आज का कल नहीं बेचते. आज का कल नहीं आइटम बेचते. ऐसा नहीं बेचते. तेल कैसा यूज करते? तेल सनफ्लावर बस डेली यूज होता. हाँ, आज का तेल कल नहीं यूज होता. शाम को बाहर फेंक लेते. इसमें कुछ डेंजरस नहीं है ना? कोई डेंजर हेल्थ करने कोई चीज नहीं. ओके. ये सरकार का क्या सोच रहे हैं आप बोले ना, ये इंजूरियस हेल्थ बोल के एक नोटिस लगाना बोल के वो सोच रहा. ये सोच में क्या बोलते हैं आप? पिज्ज़ा और बर्गर ने छोड़ दिया, ये समोसा और जलेबी में सोच रहा गवर्नमेंट. पिज्जा फर्जा में और डेंजर है, इसमें तो कुछ डेंजर नहीं है सर. इसमें तो डेली यूज होता है, डेली खाने वाला आइटम है ये. गर्म आइटम डेली यूज होता है ये आइटम. पिज्जा वो 2-3 दिन रहता. क्या बोलते गवर्नमेंट को? क्या बोलते? नहीं, गवर्नमेंट को ये क्या बोलना चाहते, ये तो हमारा डेली माल रहता है, इस कुछ हेल्थ करने का चीज़ नहीं है. फिर ये इसमें कहीं को निकाला समझ में नहीं आ रहा. ఇది దానిలో ఎలాంటి అనారోగ్యకరమైనటువంటి విషయాలు ఉండవు. అలాంటిది పిజ్జా, బర్గర్లు లాంటి అంశాలను వదిలిపెట్టి కేవలం ఈ సమోసాలు, జిలేబీ పైన ఇలాంటి ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేస్తోందని అంటూ ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి వ్యాపారులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు ఒకవైపు మన నార్త్ సైడ్ చూస్తేనే, ఉత్తర భారతదేశంలో కూడా ఈ జిలేబీ కానీ, సమోసా కానీ ఎక్కువగా, సౌత్ కంటే ఎక్కువగా అక్కడ తింటూ ఉంటారు. దాన్ని ఉదయాన్న టిఫిన్లో కూడా యాడ్ చేసుకునేటువంటి అలవాటు ఉంటుంటుంది. ఈ జిలేబీని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో
కూడా తింటూ ఉంటారు. అలాంటి ఈ ఆహారాన్ని ముఖ్యంగా మనం చూస్తే కొంత ఈ పార్టీ కల్చర్ చూసినప్పుడు పేదలు మధ్యతరగతి వర్గాలే ఈ జిలేబీ సమోసాల్ని ఎక్కువగా తమ పార్టీలో బర్త్డే పార్టీ కావచ్చు, చిన్న చిన్న పార్టీలో కావచ్చు ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి సమోసా జిలేబీ పైన ఆరోగ్యానికి హానికరం అంటూ ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుంది, ఆ ఆలోచన ఎందుకు ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి ఈ ఆలోచనని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందా లేదంటే మరొకసారి పునరాలోచన చేస్తుందా అనేది చూడాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.